ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ప్రియమైన భక్తులారా, ఈ పవిత్రమైన రోజు అంటే మే 25, 2026 సోమవారం రోజు మీ అందరికీ శుభోదయం. ఈరోజు పరమశివుని కటాక్షం ఎవరి మీద ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ధనం, ప్రేమ, విద్య ఇలా ప్రతి అంశంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎంతో వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కావడంతో శివపార్వతుల అనుగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వీడియోను పూర్తి వరకు చూస్తే మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. ముందుగా మనసారా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చే రోజు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఉదయం నుంచే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. మరియు మీ పనితీరును చూసి అందరూ కూడా మెచ్చుకుంటారు. ఇక వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల విషయంలో మంచి సూచనలు లభిస్తాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది. ఇక కుటుంబ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది. జీవిత భాగస్వామి మీకు మద్దతుగా నిలుస్తారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరగవచ్చు. పిల్లల విషయంలో మంచి వార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా ఉన్న అలసట ఉన్న పెద్ద సమస్యలు ఉండవు. ఈరోజు శివుడికి పాలు అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మరింత మంచి ఫలితాలు మీరు పొందుతారు. వృషభ రాశి వారికి ఈరోజు కొంచెం జాగ్రత్త ఎంతైనా అవసరం. మీరు చేసే పనుల్లో తొందరపాటు అస్సలే వద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోవాలి. కొంతమందికి మీ మంచితనాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. అయితే మీ సహనం మీకు విజయాన్ని తీసుకొస్తుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు కూడా రావచ్చు. కోపాన్ని తగ్గించుకుంటే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. పెద్దల మాట వినడం చాలా చాలా మంచిది. ఇక ఆరోగ్య విషయంలో జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు. బయట ఆహారం తగ్గించడం చాలా మంచిది. ఇక ఈరోజు పార్వతీదేవికి కుంకుమార్చన చేస్తే కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక మిథున రాశి వారి గురించి చర్చించుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈరోజు అదృష్టం బలంగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకు మంచి మంచి లాభాలు కూడా రానున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. విదేశీ సంబంధాల ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ప్రేమ సంబంధాల్లో ఆనందం కూడా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. ఇక విద్యార్థులకు ఇది చాలా చాలా మంచి సమయం. చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇక ఈరోజు శివాలయ దర్శనం చేసి బిల్వదళాలు సమర్పిస్తే అదృష్టం రెట్టింపుగా పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ పని చేసినా కాస్త ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయినా ఆందోళన చెందకండి. మీ పట్టుదల చివరికి విజయాన్ని ఇస్తుంది. ఇక ఉద్యోగస్తులకైతే మరింత బాధ్యతలు పెరుగుతాయి. కొంత ఒత్తిడి ఉన్నా మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబంలో కొంత టెన్షన్ కనిపించవచ్చు. ముఖ్యంగా ఆస్తి విషయాల్లో చర్చలు జరిగే అవకాశం ఉంది. మాటల్లో జాగ్రత్త అవసరము.
ఇక ఆరోగ్య విషయంలో తలనొప్పి, ఒత్తిడి సమస్యలు రావచ్చు. ధ్యానం చేయడం మంచిది. ఈరోజు శివుడికి నీటితో అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక సింహరాశి వారి రాశిఫలాలు చూస్తున్నట్లయితే, సింహరాశి వారికి ఈరోజు అద్భుతమైన రోజు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించనుంది. ఇక వ్యాపారంలో పెద్ద లాభాలు కనిపిస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. స్నేహితుల సహాయం ద్వారా ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. ఇక ఈరోజు శివపార్వతుల ఫోటో ముందు దీపం వెలిగిస్తే కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి. ఇక కన్యరాశి గురించి చూసుకున్నట్లయితే, కన్యరాశి వారికి ఈరోజు సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు చేసే పనుల్లో క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు రావచ్చు. ఓపికగా మాట్లాడితే సమస్యలన్నీ తగ్గుతాయి. ఇక ఆరోగ్యపరంగా నిద్రలేమి సమస్య రావచ్చు. ఈరోజు అంటే సోమవారం ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. తులారాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేపట్టిన పనులు అన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మహిళలకు మంచి లాభాలు కలుగుతాయి. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక స్నేహితులతో కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి త్వరగానే తగ్గిపోతాయి. ఇక ఈరోజు శివుడికి తెల్లని పువ్వులు సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. ఇతరుల మాటలను నమ్మి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో మీపై అసూయపడే వారు కూడా ఉండవచ్చు. ఇక వ్యాపారస్తులకు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినా ఖర్చులు మాత్రం పెరుగుతాయి. ఇక కుటుంబంలో అపార్థాలు రావచ్చు. మాటల్లో కఠినత తగ్గించుకోవాలి. ఆరోగ్యపరంగా అలసట ఎక్కువగా ఉంటుంది. ఈరోజు పార్వతీమాతకు కుంకుమార్చన చేసి ఓం హ్రీం నమః శివాయ మంత్రాన్ని జపిస్తే సమస్యలు అన్నీ తగ్గుతాయి. ధనుసు రాశి వారి ఫలితాల గురించి చూస్తే, ధనుసు రాశి వారికి ఈరోజు మహా శుభదాయకమైన రోజు. మీరు ఏ పని ప్రారంభించినా దేవుని అనుగ్రహంతో విజయవంతమవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. విదేశీ సంబంధాల ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. ఇక కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం కూడా కనిపిస్తోంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. పిల్లల విషయంలో మంచి వార్తలు వినే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం. ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. ఈరోజు శివుడికి బిల్వదళాలు సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయి. మకర రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయాలు కూడా కలుగుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగానే ఉన్నా ఒత్తిడిని మాత్రం తగ్గించుకోవాలి. ఇక ఈరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి.
ఇక కుంభరాశి వారి గురించి చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈరోజు కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు చేసే పనుల్లో సృజనాత్మకత కనిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా వస్తాయి, కానీ అవి భవిష్యత్తులో మంచి స్థాయికి కూడా తీసుకెళ్తాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల సహాయం ద్వారా ఒక సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ సంబంధాల్లో అనుకోని మలుపులు కూడా రావచ్చు. ఆరోగ్యపరంగా జలుబు, అలసట సమస్యలు రావచ్చు. ఈరోజు శివుడికి గంగా జలం సమర్పిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇక చివరగా మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది. దేవుడిపై భక్తి కూడా పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో దైవ అనుగ్రహం కూడా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు కూడా పెరుగుతాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు కూడా వస్తాయి. ఇక పిల్లల విషయంలో మీకు సంతోషకరమైన వార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఇక ఈరోజు శివపార్వతులను ప్రార్థిస్తే ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. ఇలా ఈరోజు అంటే మే 25వ తారీఖున సోమవారం రోజు 12 రాశుల వారికి గ్రహస్థితులు భిన్నమైన ఫలితాలను సూచిస్తున్నాయి. భక్తితో సహనంతో ముందుకు సాగితే అన్ని సమస్యలు తొలగిపోతాయి. పరమేశ్వరుని కటాక్షం మీ అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు భక్తి వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.